హలో మూవీ మేట్స్, బాలీవుడ్ హిందీ నుండి వచ్చిన తోపు ఓటీటీ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ లిస్ట్లో నెంబర్ 1 ఫర్జీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఈ లిస్ట్లో ఇదొక్కటే వెబ్ సిరీస్, మిగతా అన్ని మూవీసే. ఇక ఫర్జీ ఐఎండిబి రేటింగ్ 8.4/10. ఈ తోపు సిరీస్ని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. ఫ్యామిలీ మ్యాన్ 1 and 2 చూసారా లేదా? అవి కూడా తెలుగులో ఉన్నాయి, చూడని వాళ్ళు పక్కాగా చూడండి. ఇంతకీ దాని గురించి ఇప్పుడు ఎందుకురా అంటే, ఆ సిరీస్ తీసిన రాజ్ డీకేనే దీన్ని కూడా తీశాడు, అందుకే చెప్పాను అనమాట. ఇదొక ఫేక్ కరెన్సీ కాన్సెప్ట్ తో అలీన క్రైమ్ థ్రిల్లర్. ఆశ మనిషిని బ్రతికిస్తే అత్యాశ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని తీశారు. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో చూడకూడదు. కొన్ని డైలాగ్స్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు అంటే మనకి బాగా కనెక్ట్ అవుతాం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. హిందీ అన్నా కదా అని పీకే, దంగల్, క్రిష్ ఇలాంటి తోపు మూవీస్, ఫేమస్ మూవీస్, మీకు తెలిసిన మూవీస్ చెప్పను, అది గమనించగలరు. లిస్ట్లో నెంబర్ 2 మర్దాని 2. బాబా ఈ మూవీ ఉంటుంది మావా, ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపలనే ఇలా ఉంటుంది. మనకు ప్రతి మూవీలో సైకో అనగానే ఒక బలిష్టమైన ఒక ఏజ్ ఉన్న విలన్ చూపిస్తారు, కానీ ఇందులో సైకోగాడు బచ్చగాడు. ఆ బచ్చగాడు ఎన్ని లుచ్చా పనులు చేస్తాడంటే మరి వాడిని పోలీస్ అయినా మన హీరోయిన్ రాణి ముఖర్జీ పట్టుకుందా లేదా అనేదే ప్లాట్. ఇది హిందీ ఆడియోలో ఉందని కుంగిపోకండి, తెలుగు సబ్ టైటిల్స్ ఉన్నాయి, సో హ్యాపీగా చదువుకుంటూ యూస్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 బద్లాపూర్. ఏమన్నా సినిమా నా మావా, ఇది కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. దీనమ్మ ఈ మూవీ చూసాక నవాజుద్దీన్ సిద్దికీకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. మీకు ఇంట్రెస్ట్ రావడానికి స్టార్టింగ్ సీన్ చెప్తా. ఇద్దరు దొంగలు ఒక బ్యాంక్ ని రాబరీ చేసి పారిపోయే టైంలో హీరోయిన్ యామీ గౌతమ్ కారు ఎక్కుతారు. ఆ కారులో వాళ్ళ బాబు కూడా ఉంటాడు. సడన్ గా యామీ గౌతమ్ కి ఏం జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది తెలియాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. మీరు ఐ సాది డెవిల్ చూసారు కదా, కొద్దిగా ఆ ఫ్లేవర్స్ ఇందులో కనిపిస్తాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అస్సలు చూడకూడదు. సెకండ్ ఛాన్స్ అనే మెసేజ్ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ అండ్ G5 విత్ హిందీ ఆడియో. లాంగ్వేజ్ అనే కంచెని దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. లిస్ట్లో నెంబర్ 4 హసీనా దిల్రుబా 1 and 2. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఆల్రెడీ ఈ మూవీస్ ని ప్రీవియస్ గా కూడా నేను రికమెండ్ చేశా, మరి మళ్ళీ ఎందుకంటే మనోళ్ళు ఎక్కువగా తెలుగులో ఉన్నాయి చెప్పండి బ్రో, కొత్తవి చెప్పు బ్రో అని కామెంట్స్లో నన్ను వేసుకుంటూ ఉంటారు. అందుకే ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ 2 మూవీస్ కంటిన్యూస్గా చూసేయండి. ఈ 2 మూవీస్ కంటిన్యూ స్టోరీస్. ఫస్ట్ చూస్తేనే సెకండ్ మూవీ అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్లో తాప్సీ గ్లామాతో అదరగొడుతుంది. ఈ 2లో కూడా చీరలో చూసి కుర్రాలు చాలా మంది రాణికి ఫిదా అయిపోతున్నారు. అందం, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ట్విస్ట్లు, మర్డర్ ఇలా అన్నీ కలిపిన డీసెంట్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా యూజ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి ప్లీజ్ చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 ది కాశ్మీర్ ఫైల్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. దీని ఐఎండిబి రేటింగ్ 8.6/10. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన గొప్ప మూవీ ఇది. 1990s కాశ్మీర్లో హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దారుణంగా హింసించిన రియాలిటీని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. కొన్ని పచ్చి నిజాలు ఇంత ధైర్యంగా తీసినందుకు మూవీ టీంకి చాలా గట్స్ ఉన్నాయని చెప్పాలి. ఈ చేదు నిజాన్ని G5లో ఒకసారి చూడండి, డోంట్ మిస్ ఇట్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 NH10. ఈ మూవీ మెల్లిగా టెన్షన్ని బిల్డ్ చేస్తూ స్క్రీన్స్కి అతుక్కుపోయి చూసేలా చేస్తుంది. అనుష్క శర్మ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అసలు అనుష్క తన హస్బెండ్ తో కలిసి NH10 పై హాయిగా జోరుగా హుషారుగా వెళ్తుండగా ఒక దేవ దగ్గర ఆగుతారు. అక్కడికి ఒక లేడీ వచ్చి ఒక విలన్ గ్యాంగ్ నుండి తనని కాపాడమని అనుష్కని అడిగితే దొబ్బే అంటుంది. మరి హస్బెండ్ ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారేంట్రా అనేలా వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది అనేదే ప్లాట్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది జియో సినిమా OTTలో అవైలబుల్ గా ఉంది, బట్ ఓన్లీ ఇన్ హిందీ ఆడియో. మాకు హిందీ ఆడొచ్చి వస్తుంది అని మీలో కొందరు అంటారేమో. హిందీ రాకపోయినా సరే ఈజీగానే అర్థమైపోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఓకే, అంత పెద్దగా ఏముండవు, చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 రాజీ. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండో అని నేను అనను, కానీ తెలుగు సబ్ టైటిల్స్ తో అవైలబుల్ గా ఉందండో అని అంటాను. ఈ మూవీ చూసాక ఆలియా భట్కి మీరు పిచ్చ ఫ్యాన్స్ అయిపోతారు పక్కా. మూవీ అయితే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందంటే సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందించడం పక్కా. ఇదొక స్పై థ్రిల్లర్ మూవీ. ఇండియన్ చిన్నారి పెళ్లి కూతురు పాకిస్తాన్ కి ఒక మిషన్ పైన వెళ్తుంది. అది ఎలా ఉంటుందంటే మస్తు ఉంటుంది. మీరు చాలా రకాల స్పై థ్రిల్లర్స్ ఇప్పటికే చూసి ఉంటారు, కానీ ఇలాంటి ఒక డిఫరెంట్ హోమ్లీ టైప్
స్పై థ్రిల్లర్ని ఇంతవరకు చూసి ఉండరు. నా మాట విని తొక్కలో మూవీస్ చూసి మీ టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ 7 మూవీస్ తప్పకుండా చూడండి, మస్తు మజా వస్తుంది. ఇది కదా మనకు కావాల్సిందని ఎలా ఉంటాయి. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ బోలెడు ఉన్నాయి. నెక్స్ట్ నేను చెప్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. మీరు సినిమాలు చూడడానికి టైంని ఫ్రీ చేసుకోండి చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటా కదా. అండ్ ఫైనల్గా ఈ లిస్ట్లో ఉన్న అన్ని మూవీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కొందరు మూవీ రాక్షసులు కామెంట్స్ పెడతారు. మీకోసం వేరే లిస్ట్ వస్తుంది, వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.